కిషన్ గారు తెలంగాణ ఉద్యమంలో కోదండరాం గారు కానీ అద్దంకి దయాకర్ గారు కానీ చాలా కీలకంగా పనిచేసిన వ్యక్తులు. వాళ్ళు 2 ఏళ్ల పాలనపై సాటిస్ఫాక్షన్తో ఉన్నారు. విజన్ డాక్యుమెంట్తో తెలంగాణ రూపురేఖలు మారుతాయని నమ్మకంగా ఉన్నారు. మీకెందుకు వస్తలేదు ఆ నమ్మకం? అభివృద్ధి అనేది రెగ్యులర్ ప్రాసెస్. మీరు చేసిన దానికి కంటిన్యూటీ ఉంటుంది. ఇప్పుడు ఈ 2 ఏళ్లకు మిగిలిన 22 ఏళ్ళు కంటిన్యూటీ ఉంటుంది. మేము కేటీఆర్ గారు మాట్లాడినా, కేసీఆర్ గారు మాట్లాడినా గత ప్రభుత్వాల ఎగ్జిస్టెన్స్ నెహ్రూ గారి నుంచి మొదలు పెట్టుకుంటే ఎనీ గవర్నమెంట్ కంటిన్యూ ఆ రెస్పెక్ట్ మేము ఇస్తాం. మీరు విమర్శ ఎందుకు చేస్తున్నారు, విమర్శ ఎందుకు చేసుకుంటున్నారు అని స్టార్టింగ్ మీరు మాట్లాడినప్పుడే, మీరు రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండి మీరు ఇవాళ ఒక సమిట్ని హోస్ట్ చేస్తున్నప్పుడే కేసీఆర్ గారు ఏం చేయలేదు, కేసీఆర్ గారు చేయబట్టి వరి ఇట్లా అయింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు అయితే కేసీఆర్ గారు శవం తేలాలే, ఈ మాటలు మాట్లాడుతుంటే విమర్శ కాదు, మీరు మితిమీరిపోయింది యాక్చువల్లీ. సో మీరు ఇంకా ఆ సహృద్భావం అనేది ఇవాళ లేదు. సో డెఫినెట్గా వీ విల్ పాయింట్అవుట్. అండ్ మేము పాయింట్అవుట్ చేసేటి మేము మీలాగా శవాలు ఇట్లాంటి మాటలు మాట్లాడడం. మేము సబ్జెక్టివ్గానే మీ 2 yearsని మీకు అర్థం చూపెడుతున్నాం. మీరు స్వేచ్ఛ అని ఎత్తిర్రు, ఏం స్వేచ్ఛ ఉంది అనేది మేము ఆ పాయింట్ చెప్పాం. మీరు 1300 ఇండస్ట్రీస్ అన్నారు, మీరు పాలసీ మేకింగ్లోనే పెద్ద కన్ఫ్యూజన్లు ఉన్నారు మీరు అని చెప్తాం. ఎందుకు అనంటే ఇవాళ అంతా కూడా యూ కెనాట్ రన్ అవే ఫ్రమ్ HILTP. మీరు తప్పించుకోలేరు, ఎందుకంటే అన్ని కూడా దాని ముడిపడే ఉన్నది. నువ్వు పెట్టేదే ఇవాళ సమిట్, ఇన్వెస్టర్స్ని ఇండస్ట్రియలిస్ట్ అంటున్నావు, రకరకాల వాళ్ళను ఇన్వెస్టర్లను పిలుచుకొని వస్తున్నావు, నువ్వు పెడుతున్నదే ఇక్కడ 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఇవాళ వరకు ఆ డావోస్ దే తేలలేదండి. డావోస్ ది 2 సంవత్సరాల్లో నేను అందుకే లిస్ట్ అవుట్ చదువుదామన్నా, నెవర్దలెస్ అది కూడా మేము బుక్లెట్ రిలీజ్ చేయబోతున్నాం. కేటీఆర్ గారు త్వరలో ప్రతి ఒక్క ఫ్రాడ్ ఇండస్ట్రీ, బోగస్ కంపెనీ విత్ ఎవ్రీ ఎవిడెన్స్ మేము ఆ బుక్లెట్ మీ ముందు పెడతాం. కానీ వీళ్ళు ఎందుకు కన్ఫ్యూజ్డ్ ఉన్నారు అని అంటే, ఫస్ట్ ఇవాళ మన్మోహన్ సింగ్ గారు తెచ్చిన స్పెషల్ ఎకనామిక్ జోన్ యాక్ట్, మేము తర్వాత అజామాబాద్ యాక్ట్ ఇవన్నీ లేటెస్ట్ మేము చెప్తున్నా కూడా SEZ యాక్ట్ ఏమని చెప్తుంది, పరిశ్రమల కోసం మీరు ఏ భూమి అయితే తీసుకుంటారో దానికోసమే ఉపయోగించుకోవాలి, యూ షుడ్ అదర్వైజ్ రిటర్న్ ఇట్ బ్యాక్ టు ద స్టేట్ గవర్నమెంట్. ఇవాళ మీరు కాంట్రడిక్ట్ చేస్తున్నారు. నిన్న అడ్వకేట్ జనరల్ గారు ఏమని చెప్పారు, నిన్న కోర్టులో అడ్వకేట్ జనరల్ గారు ఏమన్నారంటే, ఇది జస్ట్ జియో మాత్రమే, మొత్తం అన్నిటిని షిఫ్ట్ చేసిన తర్వాత అన్ని పరిశ్రమలను షిఫ్ట్ చేసిన మాత్రమే దాని తర్వాత చేస్తామని ఇది కొత్త ఫిట్టింగ్ పెట్టారు. అంటే వర్కింగ్ ఇండస్ట్రీస్, సిక్ యూనిట్స్ షిఫ్ట్ అయితేనే ఎక్కడికి అక్కడ అమ్మడానికి ఉంటుంది. ఎక్కడికి నంబర్ 1 ఎక్కడికి షిఫ్ట్ అవుతాయి, ఎక్కడ మీరు ల్యాండ్స్ ని ఇయర్ మార్క్ చేసిండ్రు, అవి ఇండస్ట్రీస్ కోసం ఫీజిబులా లేదా, అలాంటి స్టడీ జరిగిందా, ఈ వర్క్ ఫోర్స్ అందరు కూడా వీళ్ళు ఎవరైతే కొన్ని దశాబ్దాల నుంచి అక్కడ ఉన్నారో వాళ్ళ పిల్లలను అక్కడ చదివించుకుంటున్నారో, డబ్బులు సంపాదించుకొని ఏదో 2 రూమ్లో ఏదో నివాసం వాళ్ళు కొనుక్కున్నారో, అక్కడ కట్టుకున్నారో, అట్లాంటి వాళ్ళని అందరినీ కూడా షిఫ్ట్ చేయగలుగుతారా?